నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతను ఇప్పుడు చూద్దాం. రేపు 1వ తారీఖు మార్చి నెల 2025వ సంవత్సరం శనివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు శతభిష కార్తె. రేపు పాల్గొన మాస శుక్లపక్ష విద్యా తిథి రాత్రి 12:09 వరకు. తదుపరి తదియా తిథి. పూర్వభాద్ర నక్షత్రం ఉదయం 11:22 వరకు. తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం. సాధ్య యోగం సాయంత్రం 4:25 వరకు. తదుపరి శుభం యోగం. బాలవకరణం మధ్యాహ్నం 1:43 వరకు. కౌలవ కరణం రాత్రి 12:09 వరకు. తదుపరి తైతల కరణం ఉంటాయి. సూర్యుడు కుంభరాశి శతభిష నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మీనరాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రాత్రి 8:01 నుండి, అమృతకాలం తెల్లవారుజామున 4:08 నుండి ఉదయం 5:34 వరకు. మరలా రాత్రి 4:40 నుండి ఎల్లుండి ఉదయం 6:06 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:34 సూర్యాస్తమయం సాయంత్రం 6:23 చంద్రోదయం ఉదయం 7:25 చంద్రాస్తమయం రాత్రి 7:49 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుండి 12:52 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:34 నుండి 8:09 వరకు. రాహుకాలం ఉదయం 9:32 నుండి ఉదయం 11 వరకు. గుళిక కాలం ఉదయం 6:34 నుండి 8:03 వరకు. యమగండం మధ్యాహ్నం 1:57 నుండి 3:26 వరకు. తిథుల ప్రకారం రేపు శ్రీ రామకృష్ణ పరమహంస గారి 189వ జయంతి. వీరు బెంగాల్లోని కమర్ పుకార్ గ్రామంలో ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో 18వ తారీఖు ఫిబ్రవరి నెల 1836వ సంవత్సరంలో జన్మించారు. వీరి చిన్ననాటి పేరు గంగాధర్ చటోపాధ్యాయ్. వీరు శారదాదేవి గారిని పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రధాన శిష్యుడు స్వామి వివేకానంద వీరి గౌరవార్థం రామకృష్ణ మిషన్ స్థాపించారు. రేపు పలేర్దూస్. రాబోయే హోలీ పండుగకు శ్రీకృష్ణుని అలంకరించడం రేపు మొదలవుతుంది. మధుర, బృందావనం శ్రీకృష్ణ దేవాలయాల్లో భక్తులకు ప్రత్యేక దర్శనాలు ఉంటాయి. చంద్ర దర్శనం రేపు సూర్యాస్తమయం నుండి రాత్రి 7:49 మధ్య కాలంలో జరుగుతుంది. శనివారం విద్యాతిథి పూర్వభాద్ర నక్షత్ర కలయిక ఉండటం చేత త్రిపుష్కర యోగం రేపు సూర్యోదయం నుండి పగలు 11:22 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో చేసే ప్రతి పని జీవితంలో మరలా 3 పర్యాయాలు చేయాల్సిన సందర్భాలు ఏర్పడతాయి. అందువలన ఈ సమయంలో ఎటువంటి తొందరపాటు, అశుభ నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో బంగారం, వెండి, వజ్రాలు, స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలం. కానీ ఈ సమయంలో న్యాయ, చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి, చిన్న చిన్న అనారోగ్య లక్షణాలకు ఆసుపత్రిలో చేరటానికి, అప్పుల గురించి ప్రయత్నాలు చేయడానికి అనుకూలం కాదు. తిథి శూన్య నక్షత్రం రేపు రాత్రి 12:09 నుండి ఎల్లుండి ఉదయం 8:59 వరకు ఉంటుంది. ప్రతి మాసంలో ఉభయ పక్షాలలో తదియ తిథి ఉన్న సమయంలో ఉత్తర పల్గుని, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర నక్షత్రాలు ఉంటే ఆ 3 నక్షత్రాలను తిథి శూన్య నక్షత్రాలు అని పిలుస్తారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.